నమస్తే అండి. ఇవాళ ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్టు మనం చర్చిద్దాం. అదేంటంటే పిల్లల్లో మెమరీకి సంబంధించినటువంటి ఒక అంశం. అంటే జ్ఞాపకశక్తి. చదివిన చదువుని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎఫెక్టివ్‌గా? ఎలా పరీక్షల్లో అద్భుతంగా రాణించగలగాలి? దాంతో పాటు వాళ్ళకు ఇప్పుడు బాగా అలవాటు పడినటువంటి ఒక 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 ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ ఉంది. అదేంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వాడకం పెరగడం వల్ల పిల్లల్లో ఈ మెమరీకి సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తున్నాయా? ఇతరత్రా ఈ విషయాలన్నీ కూడా ఈ ఆక్యుపంక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ తెలుసుకుందాం. ఇంకా పిల్లల్లో మాత్రం ఈ మొబైల్ సంగతి కూడా మనం చెప్పాలి. మొబైల్స్ సాధ్యమైనంత వరకు చదువులకు మినహాయించి దూరంగా పెట్టడమే మంచిది. ఎందుకంటే ఈ మధ్య ఈ మొబైల్ అడిక్షన్‌గా మారిపోయి ఆ ప్రభావం ఈ ఇలా ఇలా వాళ్ళు ఒక రకమైన ట్రెమర్స్ షేక్ అవుతున్నారు. పడుకొని కూడా ఇలా ఇలా అంటున్నారు. ఇలా ఇలా అంటున్నారు. ఆహా! అది ఒక ఒక పెద్ద రుగ్మతగా డిసీజ్‌గా మారుతున్నది. ఈ విషయాన్ని పేరెంట్స్ అందరూ గమనించాలి. వాడు అలిగాడనో, వాడు అన్నం తినడం లేదనో, వాడు ఏడుస్తున్నాడనో, వాడు మారం చేశాడనో, మనము ఇలాంటి మొబైల్స్ ఇచ్చి వాడిని శాంతింపజేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వాడు రేపు కత్తి అడుగుతాడు, రేపు తుపాకీ అడుగుతాడు. ఇస్తామా ఏంది? వాడు ఏడుస్తున్నాడు పోనీ ఇవ్వండి అంటే చచ్చి ఊరుకుంటాం మనం. అందుకనే మన పిల్లల్ని కాపాడుకుందాం. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ పాటించి ఈ చిన్న టెక్నిక్ చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది. ఒకసారి గమనించండి. తర్వాత పిల్లల్లో మెమరీని బూస్టప్ చేయడానికి వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని పెంచి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే బాడీ, సౌండ్ మైండ్ ఎలా చేయాలి అనే దాని మీద మనం ఏమేమి ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఇప్పుడంటే పిల్లల్ని స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు, టీచర్లు కొడితే లేదా ఒక మాట అన్నా ఒప్పుకోవడం లేదు పేరెంట్స్. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఉపాధ్యాయులు అంటే పెద్ద బెత్తం కర్ర ఉండేది. ఆ కర్ర అక్కడ టేబుల్ మీద ఉండేది. అదేదో పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ కర్ర ఉన్నట్టు ఉపాధ్యాయులు కూడా కర్రలు ఉండేది. అది ఏంట్రా అనుకునేవాళ్ళం. ఇదే కాదు, ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏముండేదంటే, వాళ్ళు ఎవరైనా చదవకపోతే మార్కులు తక్కువ వస్తే ఇలా చెవు పట్టుకొని ఇలా 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 చెవు పిండేవాళ్ళు. ఒకటి. రెండవది ఈ ఈ ఏమంటారు, ఈ థైస్ ప్రాంతంలో కూడా ఇలా పట్టుకొని ఇలా పిండేవాళ్ళు. తొడపాశం అంటారు దీన్ని. ఓకే, ఇది చేసేవాళ్ళు. రెండు వైపులా 2 తొడలు గట్టిగా పిండేవాళ్ళు. మూడవది గుంజీలు దించేవాళ్ళు. ఇలా పట్టుకొని సిటప్స్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని గుంజీలు కూడా తీయించేవాళ్ళు. అట్లాగే ఒక్కొక్కసారి ఇంకా వాడు చదవకపోతే గోడ కుర్చీలు వేయించేవాళ్ళు. లేదా శీర్షాసనం అంటమే తల కిందికి కాళ్ళు పైకి పెట్టి కూడా చేయించేవాళ్ళు. సో ఇవన్నీ నాకు అప్పుడు మా చిన్నతనంలో మా స్కూళ్ళలో ప్రతి చోట నిత్య కృత్యంగా అన్ని చోట్ల కామన్ కనపడేటువంటి అంశాలు. అయితే ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే ఈ ఆక్యుపెన్షర్ ట్రీట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేశారు అనే పద్ధతుల గురించి ఆలోచిస్తే ఒక్కొక్కసారి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ పిల్లలకిచ్చే పనిష్మెంట్స్ కావు, ట్రీట్మెంట్స్ అనే విషయం నాకు అర్థమైంది. ఎలా ట్రీట్మెంట్ అంటే, చదవని వాళ్ళకి ఇవన్నీ చేయించేవాళ్ళు. మెమరీ సరిగా లేని వాళ్ళకి, బుద్ధి మాంద్యం కొంచెం చురుగ్గా లేని వాళ్ళకే ఈ పనిష్మెంట్స్ వచ్చాయి. పనిష్మెంట్ కాదు, ట్రీట్మెంట్ కూడా అనొచ్చు. ఎట్లా అంటే, ఇలా చెవి పిండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. దీని ఆరిక్యులర్ థెరపీ ప్రకారం అద్భుతమైనటువంటి ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ యాక్టివేట్ అయ్యాయి. ఈ కాళ్ళల్లో ఇక్కడ తొడపాశం వల్ల కూడా మరికొన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. అని తర్వాత నాకు అర్థమైంది. శరీరంలో ఉన్నటువంటి అనేక ఆక్యుపంక్చర్ పాయింట్స్ని ఆ ఉపాధ్యాయులు మరి తెలుసో తెలియకో, మరి వాళ్ళ పరంపరంగా ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, అందరూ చెవులు పట్టేవాళ్ళు కానీ జుట్టు పట్టుకుని కొట్టేవాళ్ళు కాదు కదా. సో వాళ్ళకి ఏదో ఒక జ్ఞానం ఉండి ఆ పని చేసేవాళ్ళే అనిపిస్తుంది. రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు తల కిందికి కాళ్ళు పైకి అంటే శీర్షాసనం అంటమే, దానివల్ల కూడా ఏమవుతుంది చూసారా, బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా బ్రెయిన్లోకి వస్తుంది. ఇది పెద్ద ఆసనం అంటున్నాం మనం. బ్లడ్ ఎప్పుడైతే సర్క్యులేషన్ ఎక్కువ ఎక్కడికి వస్తుందో ఖచ్చితంగా మన జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి, మెమరీ తప్పకుండా బూస్టప్ అవుతాయి. ఇప్పుడు మేజర్గా మనం ఆటిజం అనే ఒక సమస్యని చూస్తున్నాం. అంటే బుద్ధిమాంద్యం. ఇది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఈ బుద్ధిమాంద్యం, ఆటిజం అనేది దాదాపు పెద్ద
అతిపెద్ద సమస్యగా పిల్లల్లో పరిణమించింది. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ సమస్య ఇప్పుడు మనలాంటి మన దేశంలో కూడా గ్రాడ్యువల్గా మన గిళ్ళల్లో కూడా ప్రవేశిస్తున్నది. ఇది మనం గమనించాలి. అయితే ఇక్కడ మరి ఏంటి పరిష్కారాలు? ఇప్పుడు మనము ఒక చిన్న ఒక అంశాన్ని ఆలోచిద్దాం. చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అది. అది చేస్తే పిల్లల్లో ఈ బుద్ధి పరంగా, జ్ఞాపకశక్తి పరంగా, మెమరీ పరంగా తేజవంతులు అవుతారు. తప్పకుండా షార్పెన్ అవుతారు. ఈ విషయం మనం ఇప్పుడు చూద్దాం. అదేంటంటే ఇలా 2 చేతులు పట్టుకొని, ఈ 2 చెవులను ఇలా పట్టుకొని 2 చేతుల ద్వారా గుంజీలు తీయాలి. సిటప్స్ ఒక 10-15 ఇలా తీసిన తర్వాత చదువుకునే పిల్లల్లో చెప్తున్నాను. తర్వాత ఇలా మార్చి మళ్ళీ ఒక 10-15 పూటకు 2 సార్లు చేయొచ్చు. ఈ ట్రీట్మెంటు ఎంత గొప్పదంటే విదేశాల్లో ఇప్పుడు ఆటిజం అనే ఒక బుద్ధిమాంద్యం హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలకు వాళ్ళని సరిచేయడం కోసం ఉపయోగిస్తున్నటువంటి ఇది ఒక టెక్నిక్. ఇది మనం ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఎప్పటి నుంచో మన వాడుకలో ఉంది, చేసేవాళ్ళం. కానీ ఎవరో ఎక్కడో వెస్ట్రన్ సైంటిస్టులు, వెస్ట్రన్ డాక్టర్స్ దాన్ని ఉపయోగించినప్పుడు దాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది చాలా చాలా బెస్ట్ టెక్నిక్ అవుతుంది. ఇది ఎవరో బుద్ధి మాంద్యం ఉన్న లేదా మెమరీ షార్ప్గా లేని పిల్లల కోసం కాదు. జనరల్గా ఎవరైనా సరే మీరు గమనించారు, అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు టెంపుల్స్ ఆఫ్ విఘ్నేశ్వరుని ముందర కూడా, వినాయకుని ముందర కూడా పిల్లలు ఇలా గుంజీలు తీసుకుంటారు. మీరు గమనించే ఉంటారు. ఎందుకు వినాయకుని మీద ముందే, విఘ్నేశ్వరుడు ముందే ఈ పని చేస్తారంటే విఘ్నేశ్వరుడు చదువులకు అధిపతి అంటారు, జ్ఞానానికి అధిపతి అంటారు. సో అందువల్ల ఆ చదువులు, జ్ఞానం అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ఆయన ముందు ఇలా గుంజీలు తీయడం కూడా ఒక ఆచారం. ఆ గుంజీలు తీయడం అని కాదు, ఈ చెవులలో ఇక్కడ ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. దీన్ని ఆరిక్యులర్ థెరపీ అంటాం. ఈ ప్రెషర్ పాయింట్స్ని ఇలా పట్టుకొని మెల్లగా ఇలా ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బ్రెయిన్ లోపల ఉన్నటువంటి అనేక సెల్స్, ఈ నరాల వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది, వాళ్ళలో బుద్ధి వికసిస్తుంది. ఈ చిన్న చిన్న టెక్నిక్ అనిపిస్తుంది కానీ మీకు చూస్తే ఇది మన పిల్లలకు అలవాటు చేయండి. ఇది చక్కని అలవాటు, పైగా శారీరక ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇలా కింద కూర్చొని లేవడం వల్ల కూడా థైస్, ఈ కాఫ్ మజిల్స్, బాడీ కూడా, బోన్స్ కూడా చాలా ఆరోగ్యం అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ ప్రయత్నాలు చేయండి. నమస్తే.